జై శ్రీకృష్ణ. మనం ఇవాళ రుక్మిణీ మాత పుస్తకంలో అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ అని 26వ అధ్యాయానికి వచ్చాము. అంటే ఊహించని వివాహము అని దీని అర్థం. గత అధ్యాయంలో మనం చూసాము, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ శ్రీరామనవమి వస్తోంది. అప్పుడు మళ్ళీ రేవతి ద్వారకకి చేరుకుంటుంది. అప్పుడు రేవతి మళ్ళీ సుజాతని కలవడానికి వచ్చినప్పుడు చెప్తుంది, ప్యాలెస్లో ఏదో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉందని, దానికి సంగీత విద్వాంసులందరినీ రకరకాల ఊర్ల నుంచి పిలిచారని చెప్పి, అక్కడ ఏదో గొప్ప కార్యక్రమం జరగబోతోందని చెప్పి తను ఆ ఆహ్వానం మీద వచ్చానని సుజాతకి చెప్తుంది. అప్పుడు సుజాత, రామనవమి అయి ఉండొచ్చు, దానికోసమే సంగీత కచేరీకి పిలిచుండొచ్చు అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు రేవతి, లేదు లేదు, నేను వచ్చే ముందు మన భవంతికి కూడా వెళ్ళాను, సుమతిని కూడా కలిసి వచ్చాను, కృష్ణుల వారు రుక్మిణీ మాత ద్వారకలో కొద్ది రోజుల నుంచి లేరని చెప్పి ఆమె చెప్పింది అని చెప్పి. అప్పుడు భవంతికి మాత రావడం కూడా ఈ మధ్యలో చాలా అరుదైపోయింది. మాత వేరే పనుల్లో చాలా బిజీగా ఉండి ఈ భవంతికి కూడా రావడం లేదు అని చెప్పి, అభిమన్యుణ్ణి పెంచడంలో మాత బిజీ అయ్యారు అని చెప్పి సుమతి చెప్పినట్టుగా రేవతి అంటుందన్నమాట. అభిమన్యుణ్ణి మాత తన బాధ్యత తీసుకుంటారనమాట. అర్జునుడు వాళ్ళంతా కూడా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అభిమన్యుణ్ణి యొక్క బాధ్యతని తన పిల్లలతో పాటు రుక్మిణీ మాత చూసుకుంటూ ఉంటారు. అభిమన్యుడికి ఇప్పుడు 16 సంవత్సరాలు. 2 సంవత్సరాలు వచ్చినప్పుడు, 2 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా అరణ్యవాసానికి వెళ్ళారు. ఇప్పుడు పాండవుల రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారనమాట. ఇక మేనక, తర్వాత సుజాత, రేవతి వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అభిమన్యుని గురించి అభిషేక్ కూడా చాలా గొప్పగా చెప్తాడు. చాలా చిన్న వయసులోనే అతని యొక్క నైపుణ్యాలు ఆ సైన్యంలో ఉన్న వాళ్ళ అందరితో కన్నా కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి అభిషేక్ చెప్తాడనమాట అభిమన్యుని గురించి. అప్పుడు సుజాత అంటుంది, అంటే ఏదో ఒక రోజు వాళ్ళ సైన్యానికి, అంటే నారాయణి సైన్యం, ఆ ద్వారకలో ఉన్న సైన్యానికి నాయకత్వం వహిస్తాడేమో అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు మేనక, అదెలా సాధ్యం, పాండవులు మళ్ళీ ఇంద్రప్రస్థ వచ్చేస్తారు కదా, వాళ్ళ అరణ్యానికి వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థ వెళ్ళిపోతారు కదా, అభిమన్యుడు ఇక్కడ ఎందుకు ఉంటాడు అని చెప్పి మేనక అంటుంది. తర్వాత ఆ మాత తన పిల్లలతో ఎంత క్లోజ్గా ఉంటుందో అలాగే దగ్గరుండి అంతే శిక్షణ మళ్ళీ అభిమన్యునికి కూడా ఇప్పివ్వడం, అంతకన్నా ఎక్కువగా ఏకాగ్రత ఆమె అభిమన్యుని మీద పెడతారనమాట రుక్మిణీ మాత. తర్వాత రేవతితో మాట్లాడుతున్నప్పుడు చెప్తుందనమాట రేవతి, ఇంకా చాలామంది సంగీత విద్వాంసులందరూ వచ్చారు, మాకు రాజభవనం నుంచి కబుర్ రాగానే మేము వెళ్ళాలి అక్కడికి కచేరీకి అని చెప్పి అని తన సుజాతతో అంటుంది. కొద్దిసేపు అంత మాట్లాడుకున్నాక రేవతి అంటుంది, నేను ఇక్కడ పాటల కచేరీ అయిపోయిన తర్వాత నేను ఇంద్రప్రస్థ వెళ్ళాలి అని. అప్పుడు సుజాత అంటుంది, తన కొడుకు అక్కడే ఉన్నాడు కాబట్టి ఈశాన్ని కూడా కలువు నువ్వు ఒకసారి, నువ్వు ఇంద్రప్రస్థ వెళ్తే అని చెప్పి. అప్పుడు రేవతి అంటుంది, కలవాలి, చాలా రోజులైంది ఈశాన్ని కలిసి, ఈసారి వెళ్ళినప్పుడు అతని పెళ్లి గురించి అడగాలి, వివాహము అంటే ఎవరైనా ఉన్నారా కన్య, వివాహం ఎప్పుడు చేసుకుంటాడని నేను అడుగుతాను అని సరదాగా అంటుందన్నమాట. అప్పుడు సుజాత అంటుంది, ఏమో మరి, నాకు అనుమానంగానే ఉంది వాడి వివాహ విషయము, అతని మనసులో ఇంకా కాశిని ఉంది అని చెప్పి భయపడుతున్నాను, అతను చాలా మొండివాడు, ఆమె కాశిని పెళ్లి చేసుకొని వచ్చినా కూడా ఆమె మీద ప్రేమని వదలలేడు, అతను అంత ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా తన భయాన్ని రేవతితో అంటుందన్నమాట. అప్పుడు రేవతి అంటుంది, కామదేవుడు ప్రద్యుమ్నుడిగా వచ్చాడు కాబట్టి, రీబర్త్ అయ్యాడు కాబట్టి, ఈశాన్ కూడా గంధర్వుడే కదా, ఈశాను గంధర్వలోకం నుంచి వచ్చాడు కదా అని చెప్పి రేవతి అడుగుతుందనమాట. అప్పుడు సుజాత అంటుంది, లేదు, అదంతా నాకు తెలియదు, కానీ వారిచే దీవించబడినవాడు, అంటే గంధర్వుల యొక్క ఆశీర్వచనాలు వీడికి ఉన్నాయి అని అంటూ, చిన్నప్పుడు చాలా చక్కగా నా మాట వినేవాడు, ఇప్పుడు పెద్దవాడయ్యాడు, వాడికి సొంత అభిప్రాయాలు, తర్వాత అభిరుచులు ఉన్నాయి, కాశినిని చేసుకుంటానంటే నాకు మెయిన్ అంటే ఆమెకు ఉన్న భయం ఏంటి, చంపేస్తారేమో, తను సపోర్ట్ చేస్తే ఇంకా తర్వాత వాడు సఫర్ అవ్వాలి కదా, వాడు ఇబ్బంది పడాలి కదా, వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడు, ప్రేమ కోసం త్యాగం చేయొచ్చు మన ప్రాణాన్ని కూడా అని అంటూ, అలాగే అచ్చు యుద్ధం ఎలా మాట్లాడేవాడో అలాగే మాట్లాడుతున్నాడు, అందుకనే నేను ఆ టాపిక్ వాడితో మాట్లాడటం లేదు అని చెప్పి తను చెప్తుందనమాట.
అప్పుడు మేనక అంటుంది, మేనక అక్కడే ఉంది గదా! మేనక చాలా సార్లు చెప్తూ ఉంటుంది శ్రీకృష్ణుల వారు రుక్మిణీ మాత మీద భరోసా ఉంచమని. అలాగే మళ్ళీ చెప్తుందనమాట, ఈశానికి మాత రక్షణ ఉంది. ఇది నీకు నేను ఎన్నో సార్లు చెప్పాను. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు అని చెప్పి తను కట్ చేస్తుంది ఆ టాపిక్ మేనక. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ ఇలా మాట్లాడుకున్నాక రేవతి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులకి అంటే ఒక 2, 3 రోజులకి ఒక వార్తా సందేశము సుజాత వాళ్ళ ఇంటికొస్తుంది. అదేంటి అంటే ఒక 2 గంటల్లో రథం వస్తుంది అని చెప్పి సూర్యాస్తమయం సమయానికి ముందు కల్లా తను ఆ రథంలో బయలుదేరి పలానా ఒక ప్లేస్కి రమ్మని చెప్పి వచ్చేటప్పుడు నృత్య ప్రదర్శనకి సంబంధించినటువంటి వస్త్రాలన్నీ ధరించి రమ్మని, అంటే పెర్ఫార్మెన్స్కి రెడీ అయి రమ్మని తనకి ఒక కబురు వస్తుంది. తనతో పాటు మేనకని తర్వాత అభిషేక్ని కూడా చక్కగా రెడీ కొత్త బట్టలు వేసుకొని ఒక కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి ఆ వార్తా సందేశం వస్తుందన్నమాట. అప్పుడు సుజాత అంటుంది, ఇదేంటి నాకు కొత్తగా పెర్ఫార్మెన్స్ చేయమని చెప్పి పిలిచారు అంటూ అయిష్టత వ్యక్తం చేస్తుంది. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, తను అంత అంత ఇష్టపడట్లేదన్నమాట పెర్ఫార్మెన్స్ చేయడానికి. అప్పుడు మాత లేరు కదా, ఎవరు పంపుంటారు అన్న ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే ద్వారకలో మాతా శ్రీకృష్ణుల వారు లేరనమాట. మరి ఎవరు పంపించుంటారు? అప్పుడు మేనక అంటుంది, సుమతి ఏమైనా పంపించిందేమో భవంతి నుంచి, భవంతిలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా అని. అప్పుడు సుజాత, లేదు లేదు, ఇది రాజభవనం నుంచే వచ్చింది మరి అని చెప్పి తను అంటుంది. అప్పుడు మేనక అంటుంది, జాంబవతి, సుభద్రామాత వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా పంపించుంటారేమో అని చెప్పి. అప్పుడు సుజాత తనకి ఇష్టం లేదు ప్రదర్శనకి విముఖత, తనకి ఇష్టం లేకుండా అట్లా అబ్బా ఇప్పుడు చెయ్యాలా అన్నట్టుగా అంటుందన్నమాట. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి తనకి భయం ఉంది లోపల. అప్పుడు మేనక ఏం సీరియస్గా నువ్వు ఆలోచించొద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము, ముందైతే అసలు ఎందుకు పిలిచారు, అక్కడ కార్యక్రమం ఏంటో మనం చూద్దాంలే అని చెప్పి వాళ్ళు బయలుదేరతారనమాట. అంతా సిద్ధమవుతున్నప్పుడు సుజాత ఆలోచిస్తుంటుంది, నన్నే ఎందుకు పిలిచారు, ఎంతోమంది గొప్ప గొప్ప డాన్సర్స్ ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పుడు నన్నెందుకు పిలిచారబ్బా అనుకుంటూ కొంచెం చికాకు పడుతుంది. ఇక అభిషేక్ ఏమో గబగబా రెడీ అయిన తర్వాత విల్లు బాణాలు అవన్నీ తీసుకొస్తుంటే వాళ్ళిద్దరు నవ్వుతూ వారిస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు నీకు నువ్వు తీసుకొని రావాలా, అవసరం లేదు, ఇప్పుడు మనం వెళ్తుంది ఏదో కార్యక్రమానికి, సరదా కోసం వెళ్తున్నాం మనం, ఇవి అవసరం లేదు అని చెప్పి. సరే వాళ్ళందరూ బయలుదేరుతారు, రథసారథి వస్తాడు, రథంలో వాళ్ళని తీసుకెళ్తుంటాడు. అలా తీసుకెళ్ళేటప్పుడు రాజభవనం దాటి వెళ్ళిపోతారనమాట. రాజభవనం దాటుతున్నప్పుడు అడుగుతుంది సుజాత, అదేంటి రాజభవనంలో కదా నువ్వు తీసుకెళ్ళాలి అంటే, లేదు లేదు వేరే ప్లేస్కి తీసుకురమ్మన్నారు అని. ఇక వీళ్ళందరికీ ఏమీ అర్థం కాదనమాట, కన్ఫ్యూజన్ అయిపోతారు వాళ్ళంతా, ఎక్కడికి తీసుకురమ్మంటున్నారు, మమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు అసలు అని చెప్పి. సరే అదంతా వాళ్ళు అలా ఆశ్చర్యపోతూ అలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ రథం ఒక ఎత్తైన ప్రదేశం దగ్గరికి వెళ్ళిందనమాట. అది ఒక ఎత్తైన కొండ లాంటి ప్లేస్. ఆ కొండ కింద ఒక నదీ ప్రవాహం ఉందన్నమాట. దాని గలగల ఆ వాటర్ సౌండ్స్ అన్నీ చక్కగా పైదాకా వినిపిస్తున్నాయి. అక్కడ ఆ యొక్క ఆ ప్లేస్ అంతా కూడా, ఆ ఎత్తైన ప్రదేశం అంతా కూడా చక్కగా వేదిక అలంకరించబడి ఉంది, రకరకాల పూలతోటి, రకరకాల లైట్లతో, కాంతులతోటి. ఆ సాయంత్రం ఎంతో చాలా రమణీయంగా ఉంది. ఆ మండపం మధ్యలో పురోహితుడు కూర్చొని అగ్ని కార్యం చేస్తున్నారనమాట. అగ్నిని పూజ చేస్తున్నారు మంత్రాలతోటి. అలాగే సుజాత అంటుంది, ఎవరో పెళ్లి చేసుకోబోతున్నట్టున్నారు, ఇక్కడ చూడబోతే అంతా అలాగే ఉంది అని చెప్పి. అక్కడ భవంతి నుంచి సుమతి, అంజలి, రేవతి వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఉంటారు. అందరి మధ్యలో ఎంతో దర్పంగా అలంకరించబడిన దుస్తులతో పెళ్లికి ముస్తాబైనటువంటి ఒక ఎత్తైన ఆకారం కలిగిన ఒక యువకుడు కూర్చొని ఉంటాడు. ఎవరా అని చూస్తే అతను ఈశాన్ అనమాట. తను ఆశ్చర్యపోతుంది, ఇదేంటి ఈశాన్ పెళ్లి బట్టల్లో ఉన్నాడు, నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మ గుర్తుకు రాలేదా వీడికి, నాకు నా నా కొడుకు పెళ్ళి నాకు తెలియకుండా జరుగుతోంది ఏంటి అని కొంచెం లోపల కోపం వస్తుందన్నమాట. సరే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అమ్మాయి ఎవరు అని చెప్పి చూస్తుంది. ఆ పక్కనే చక్కగా అందంగా కూర్చొని ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూస్తుంది. తను చక్కటి డ్రెస్లో కూర్చొని ఉంటుంది పెళ్లి కూతురులాగా. తను గుర్తుపట్టలేదు అప్పుడే, చాలా దగ్గరికి వచ్చి పరీక్షగా చూస్తుంది, ఎవరా తన కొడుకు పక్కన కూర్చుంది అని. ఆ అమ్మాయి ఎవరో కాదు, కాశిని. అంటే నా కొడుకు పెళ్లి కొడుకు కాదేమోలే, కాశిని పెళ్లి కూతురు అయితే నా కొడుకు పెళ్లి కొడుకు కాకపోవచ్చు. ఇంకా తను చూడండి, తనకు అంత డౌట్ ఉందన్నమాట అక్కడ. ఎందుకంటే క్షత్రియురాలు కదా కాశిని, కాబట్టి ఎవరో ఒక గొప్ప క్షత్రియ కుటుంబం నుంచి ఉన్న యువకుడు ఉండి ఉంటాడు, వీడు ఊరికి ఫ్రెండ్ కాబట్టి వాడు అలా ముస్తాబై వచ్చి ఉంటాడని అనుకుంటుంది. సరే
అని చెప్పి వాడు నాలాగే వచ్చుంటాడు ఈశాను అని అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరే పక్కపక్కన కూర్చొని అలంకరించుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ చూసి అప్పుడు అర్థమవుతుంది తనకి, వీళ్ళిద్దరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని. కాశిని ఎప్పుడు సింపుల్గా ఉంటుందన్నమాట. తనకి ఆడంబరాలు అలంకరణ ఇవన్నీ ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు చక్కగా ఎర్రటి దుస్తుల్లో పింక్ కలర్ స్కర్ట్లో అట్లా చాలా చక్కగా అమ్మాయి అలంకరించుకునేటప్పటికి తనకు అర్థమవుతుంది పెళ్లి కూతురు కాశినియే, దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది కాశిని. అప్పుడు అభిషేక్ అంటాడు పక్క నుంచి, వారిరువురు వివాహం చేసుకోబోతున్నారు, వాళ్ళ వివాహమే ఇక్కడ జరుగుతోంది అని చెప్పి అంటాడనమాట. అప్పుడు వాళ్ళు ఇద్దరు కాశినియను ఈశాను ఇద్దరు సుజాత దగ్గరికి వస్తారు. కాశినిని చూసి అంటుంది, నిన్ను చూసి చాలా రోజులైందమ్మా అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు తను అంటుంది కాశిని ఏమనంటే, నన్ను ఈశాన్ వచ్చి తీసుకొచ్చాడా ఆంటీ, ఈశానే ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు ఈశాన్ వాళ్ళ అమ్మని చూసి దగ్గరకు వచ్చి అమ్మని ఆలింగనం చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ ఎదురు చూస్తున్నప్పుడు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎదురునుగా మాత అను శ్రీకృష్ణుల వారు వస్తుంటారనమాట. వాళ్ళు కాలినడకనే వస్తారు. ఎక్కడ చూసినా రథం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. ఎలా ఉంటారు అంటే 2 లైట్ రేస్ మెర్జ్ అయిపోతూ, అంటే 2 కాంతి కిరణాలు ఇలా కలిసిపోతూ ఒక దివ్య కాంతి లాగా వస్తారనమాట. దివ్య కాంతి 2 శరీరాలు ధరిస్తే ఎలా ఉంటుందో అంత చక్కగా దివ్యంగా ఒక మన గోల్డ్ కలర్ కాంతితోటి వాళ్ళు నడుస్తూ ఉంటారనమాట. ఆ యొక్క దృశ్యాన్ని చూసి సుజాత మైమర్చిపోతుందన్నమాట. తన్మయత్వం అంటే ఆ దివ్యత్వంలో తను లీనమైపోతుంది, ఆ ప్రేమతత్వంలో. వాళ్ళు అలా నడిచి వస్తూ ఉంటారనమాట. సుజాత ఎంత బాగున్నది ఇదంతా, ఎంత దివ్యమైనటువంటి కాంతి ఉంది వాళ్ళ చుట్టూ, వాళ్ళు ఇద్దరా ఒక్కరా అన్నట్టుగా తనకి అర్థం కాదనమాట. అది అప్పుడు ఆ కృష్ణుల వారిని చూస్తుంది. ఇదే తను ఫస్ట్ టైము శ్రీకృష్ణ దర్శనం తనకు అవుతోందనమాట. అంతకుముందు వచ్చినప్పుడు కూడా తను చూడలేదనమాట. ఆ భవంతికి వచ్చినప్పుడు ఆ రోజు పడిపోతుంది, వాళ్ళ హస్బెండ్ ఉద్ధవ్ కనపడతాడు, అదంతా మనం కథలో చదువుకున్నాం కదా. ఇక్కడ తను ఫస్ట్ టైము శ్రీకృష్ణుల వారిని దర్శిస్తోంది. అలా ఆయన మధ్య వయస్సు, శ్రీకృష్ణుల వారికి మధ్య వయస్సు వచ్చి ఉంటుంది. కానీ అంతే చిన్న పిల్లాళ్ళ జాయ్ఫుల్గా, చాలా చలాకీగా, ఎంతో అందంగా అలా ఆయన నడుస్తూ ఉంటారనమాట. ఆయన రూప లావణ్యాలు మనం వర్ణించలేం. మరి పరమాత్మ గుణాలని మనం వర్ణించగలమా? ఆయన రూపాన్ని మనం వర్ణించలేం కదా. అలా చూడడం, దాన్ని అనుభూతి చెందడం తప్ప తనకి మాటలు రావన్నమాట చెప్పడానికి. ఆ ప్రేమ తీవ్రతని తను భరించలేకపోతుంది. అంత ఉప్పొంగు వస్తుంటుంది తన లోపల. వాళ్ళని చూడగానే, ముఖ్యంగా శ్రీకృష్ణుడిని చూడగానే ఆ యొక్క ప్రేమ తనలో వస్తుంటుందన్నమాట. సరే, ఆ యొక్క దివ్యత్వంలో అసలు ఇక తాను మైమర్చిపోయి అలా చూస్తూ ఉంటుంది మంత్రముగ్ధలాగా. ఇంకా అప్పుడు తనకు గుర్తొస్తుంది, అంబకి ఇచ్చారు కదా ప్రామిస్ శ్రీకృష్ణుల వారు పెళ్ళికి వస్తానని చెప్పి. అప్పుడు అనుకుంటుంది తన ఫ్రెండ్ని తలుచుకొని, చూడు నీకు ఇచ్చిన ప్రామిస్ని, ఆ యొక్క ప్రమాణాన్ని నిలబెట్టుకొని శ్రీకృష్ణుల వారు నీ బిడ్డ పెళ్ళికి వచ్చారు చూడు అని చెప్పి చాలా ఆనందంగా తన ఫ్రెండ్ని జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. అది తనకి అంబ గుర్తుకొచ్చి తన యొక్క డివోషన్, అంబకి శ్రీకృష్ణుల వారంటే ఎంత డివోషన్గా ఆమె భక్తి, ఎంత భక్తి అంటే తన ప్రాణాన్ని సైతం వదిలేటప్పుడు శ్రీకృష్ణుల వారిని ఆయన్ని ఆహ్వానిస్తుంది. తన బాడీ వెకేట్ చేసేటప్పుడు కృష్ణ దర్శనం కావాలి అని చెప్పి. ఆ కృష్ణ దర్శనంలో ఈ బాడీ వదిలిపెట్టాల్సి వచ్చినా కూడా తనకు అది బాధ అనిపించదనమాట. ఆ కర్మని ఆమె చాలా ఆనందంగా తను స్వీకరిస్తుంది. అంత గొప్ప ఆమె శరణాగతి ఆ కృష్ణుల వారి పట్ల ఉందన్నమాట అంబకి. మరి అంత శరణాగతి పొందిన ఆ యొక్క అంబ వాళ్ళ కూతురు పెళ్ళి అయినప్పుడు మరి పరమాత్మ రాకుండా ఉంటాడా? చూడండి, పరమాత్మకి ఒక్కళ్ళు ఎవరైనా శరణాగతి చెందినా వారి యొక్క తరతరాల వాళ్ళని వాళ్ళు రక్షిస్తారనమాట. అది పరమాత్మ యొక్క గొప్పతనం. అలా ఆ ఆలోచన వచ్చేటప్పటికి తనకి సుజాతకి కన్నీరు వస్తుంది. తన ఫ్రెండ్ గుర్తు వచ్చేటప్పటికి, తన ప్రేమ, తన డివోషన్ అవన్నీ గుర్తొచ్చేటప్పటికి అప్పుడు అనుకుంటుంది, నా ఫ్రెండ్ స్నేహితురాలు అయినటువంటి అంబా నీ కోసం వచ్చారు చూడు, నువ్వు ఎంతో ఆరాధించే నీ దేవుడు వచ్చారు అని చెప్పి. అప్పుడు
సుమతి సుమతి చెప్తుందనమాట. ఒకసారి ఎప్పుడో తను మిస్ అయిపోయినప్పుడు, శ్రీకృష్ణ దర్శనాన్ని మిస్ అయిపోయినప్పుడు సుమతి అంటుంది, నీకు కూడా ఏదో ఒక మంచి ఒక సంఘటన జరిగేటప్పుడు శ్రీకృష్ణ దర్శనం అవుతుంది, మాత అలా అరేంజ్ చేస్తారు అని చెప్పి సుమతి అంటుంది. అయ్యో నేను మిస్ అయిపోయాను ఇవాళ కృష్ణుణ్ణి అని సుజాత అనుకున్నప్పుడు తను అంటుందన్నమాట, ఏదో ఒకరోజు ఒక మంచి సంఘటనతో నీకు కృష్ణ దర్శనం అవుతుంది అని చెప్పి. అది ఇవాళ జరుగుతోంది. ఆ సంఘటన ఏంటి అంటే వాళ్ళ కొడుకు పెళ్ళి అనమాట. సరే ఏదో ఒక కళలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. తనకు అసలు ఈ స్పృహ అంటూ ఉండదు. తనకి భౌతిక దేహము ఇదంతా గుర్తుండదు. అది తన ఆ ప్రేమ తరంగంలో ఉండిపోతుంది కృష్ణుడి యొక్క ఆ యొక్క దివ్యత్వంలో. అప్పుడు అంజలి వచ్చి అభిషేక్ని, మేనకని వాళ్ళందరినీ కూడా నుంచున్న ప్లేస్కి రమ్మంటుందన్నమాట. ఎవరు, కృష్ణుడు రుక్మిణి మాత ఉన్న ప్లేస్కి రమ్మంటుంది అంజలి. సరే తీసుకెళ్తారు, వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్తారనమాట. అప్పుడు కృష్ణుడు అభిషేక్ని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మేనక ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది ఆ మధుర క్షణాల కోసం. ఏంటివవి? తన నుదురుని రుక్మిణి మాత పాదాల దగ్గర తాకించి తను ప్రణామం చేయాలి అని చెప్పి తనకి ఇష్టం అనమాట. అలా మాత దగ్గరికి వెళ్ళి తను అలా చేసినప్పుడు మాత ఏం చేస్తారు, చాలా అంతే ప్రేమగా ఆ మాత తనని పైకి తీసుకుని కౌగిలించుకుంటారు. చాలా అరుదైన దృశ్యం అనమాట. మాత మామూలుగా దీవిస్తారు ఎవరినైనా, కానీ మేనకని మాత్రం ఆలింగనం చేసుకున్నారనమాట. చూడండి, అది అక్కడ మేనక యొక్క శరణాగతి అంతలా ఉంది. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారనమాట కృష్ణుల వారిని, రుక్మిణి మాతని చూసి. తను ఎలా ఆశ్చర్యపోయిందో అభిషేకు కాశిని కూడా అంతే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ళు సామాన్య వ్యక్తులు కారు, వారు వస్తారనమాట తన పెళ్ళికి. అది చూసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆశ్చర్యపోతూ అలా తన్మయత్వం చెంది చూస్తూ ఉంటారు. అప్పుడు కాశిని పూర్తిగా సాష్టాంగ నమస్కారము శ్రీకృష్ణుల వారికి చేస్తుంది. అలాగే ఈశాన్ కూడా మాతకి చేస్తారనమాట. అప్పుడు కృష్ణుల వారు ఆ కాశిని తలపై చేయి పెట్టి దీవించి తనను ఉద్దేశించి మాత వైపు చూస్తూ అంటారు, ఓహో ఈ అమ్మాయి గురించేనా నువ్వు చెప్పావు, ఇంద్రప్రస్థ యొక్క దార్శనికురాలు అంటే భవిష్యత్తుని చెప్పే అమ్మాయి అని చెప్పి నువ్వు చెప్పావు చూడు, ఈ అమ్మాయేనా అంటారు శ్రీకృష్ణుల వారు. అప్పుడు మాత అంటారు, ఈమె ఒక గంధర్వ యువతికి జన్మించింది. ఆమె తల్లి ఇక్కడ ఎక్కువ రోజులు భూమి మీద లేదు కాబట్టి తన యొక్క సిద్ధులు కానీ తన యొక్క శక్తులన్నిటినీ కూడా తన కూతురికి ఇచ్చింది. ఎప్పటికప్పుడు తను గైడ్ చేస్తూ ఉంది కాశినిని అని చెప్పి. గంధర్వులకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. వారు ప్రేమించిన వారిని ఎన్ని జన్మలైనా సరే వాళ్ళు వదలలేరనమాట. ఎన్ని యుగాలు గడిచినా వాళ్ళు అత్యంత ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ మాటలు విని ఆ మాటలన్నీ కూడా కృష్ణుడు చెప్తున్నప్పుడు సుజాతకి ఆ మాటల మధురతకి తను వేరే లోకంలో ఉందేమో అనిపిస్తుంటుంది. అంటే కృష్ణుడు చెప్తున్నప్పుడు ఆ మాటల యొక్క వైబ్రేషన్ అలా ఉందన్నమాట. తను పూర్తి ఆ జాయ్లో ఉండిపోయింది, డివైన్ జాయ్లో తను ఉండిపోయింది. అప్పుడు కృష్ణుల వారు చెప్తూ ఉంటారు, ఈ యొక్క దార్శనికులు చాలా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు చూడగలరు. ఆ గంధర్వ తల్లి తన విద్యలన్నీ కూతురికి ఇచ్చింది. అలాగే ఈశాన్ వైపు తిరిగి తను అంటారనమాట, ఇక ఇతని గురించి చెప్పాలి అంటే ఆ గంధర్వుల చేత ఆశీర్వదించబడిన వాడు, అందుకే ఈమెకి భాగస్వామి అయ్యాడు అని చెప్పి ఈశాన్ ఉద్దేశించి అంటారనమాట. ఆమెను ఇతను రాజుగా ఉన్నప్పుడే చూశారు. ఎవరు? ఈశాను కాశిని రాజుగా ఉన్నప్పుడే చూశాడు, కానీ అంతకు పూర్వమే వాళ్ళ పరిచయం జరిగింది అని చెప్పి. అది ఆ పరిచయం ఎలా జరిగింది అంటే ఈశాను అంతకు ముందు జన్మల్లో ఉన్నప్పుడు కాశినిని ఒక జన్మకి మధ్యలో ఉన్నటువంటి సమయంలో కలుస్తాడనమాట, వేరే తలంలో. అక్కడ వాళ్ళ పరిచయం అసలు యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కాశిని రాజుగా రావడము ఇవన్నీ మనకి ఇంతకుముందు స్టోరీలో మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. ఇన్ని యుగాల తర్వాత కానీ వాళ్ళు భూమి మీద వాళ్ళ కలయిక సంభవించింది. అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు వాళ్ళు ఆగిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనమాట. అలా వారి కథ సుఖాంతమైంది. ఇది ఒక అందమైన కథ. ఇప్పటికీ ఇది సుఖాంతమైంది. ఇది వారికి తొలి వివాహం భూమి మీద అని చెప్పి చెప్తారనమాట. చూడండి, ఇక్కడ ఈ వివాహానికి ఎంతోమంది గంధర్వులు కూడా వచ్చారు అని చెప్పి ఆయన శ్రీకృష్ణుల వారు చెప్తారు. తర్వాత కృష్ణుడు ఇది మనకి గుర్తుంది కదా, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు సీతమ్మ జనక మహారాజుకి చాలా క్లోజ్ అయినటువంటి ఒక రాజు.
వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి దివ్య ప్రేమ అనే ఒక చర్చకి ఆ రాజు వస్తాడు. అక్కడికి మాతా మైత్రేయి కూడా వస్తారు. మాతా మైత్రేయికి అతను అట్రాక్ట్ అవుతాడు. ఆమె యొక్క చెప్పేటటువంటి ఆ యొక్క శిష్యరికం చేయాలి అన్న కోరిక వలన మాతా మైత్రేయిని అడుగుతారు, నాకు శిష్యరికం ఇవ్వండి అని. అప్పుడు మైత్రేయి నిరాకరించడము ఇదంతా మనం చూసాం. అక్కడే అంజలి కూడా ఉంటుంది. అంజలి తనకి శాపం పెడుతుంది ఆ రాజుకి. ఏమని, నీ కళ్ళ ముందే నీ తల్లిని చంపబడుతుంది నీ తల్లి అని చెప్పి. ఆ రాజే కాశినిగా ఇప్పుడు జన్మ తీసుకున్నాడనమాట. అయితే ఈ మధ్యలో తను చాలా జన్మలు, గంధర్వ జన్మలు తీసుకుంటాడు ఆ రాజు. ఇదంతా స్టోరీ మనం ముందు చెప్పుకున్నాము. అలాగే ఈశాన్ కూడా ఎలా వచ్చాడు అన్నది కూడా మనం చూసాము. తనకి ఈ యొక్క కాశిని యొక్క మదర్ ఎవరైతే మధ్యలో తీసుకున్నటువంటి గంధర్వ జన్మల్లో ఒక తల్లి కాశినికి ఉంటుంది. ఆ గంధర్వ తల్లే ఈశాన్ని కూడా గైడ్ చేస్తుందన్నమాట. ఆ గంధర్వ లోకంలో ఉన్నటువంటి దానికి. అంతకు ముందు జన్మల్లో కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేకపోతారు కదా. రాజుగా ఉంటాడు, తర్వాత అమ్మాయి పాట పాడుతూ ఉంటుంది. ఇదంతా మనం ముందు స్టోరీలో చెప్పుకున్నాం. అలాగా ఇదంతా కూడా మళ్ళీ శ్రీకృష్ణుల వారు చెప్తారు. ఇదంతా ప్లాన్ ప్రకారము, ప్రణాళిక ప్రకారము, మాత ప్రణాళిక ప్రకారం జరిగింది అన్నట్టుగా చెప్తారనమాట. చుట్టూ చూస్తూ ఆ గంధర్వులందరికీ ఆసీనులు అవ్వండి అని, మీరు ఇక్కడ కూర్చోండి, మీ అందరికీ ఆహ్వానం అంటారు. అది మనం అంటే చాలామందికి మన కళ్ళకు కనపడకపోయినా వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి ఆ కాలంలో గంధర్వులను చూసే శక్తి ఉందన్నమాట. కాశినికి ఉంది, ఈశాన్కి ఉంది, అంజలికి ఉంది, వీళ్ళందరికీ ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఈ సంయోగం, ఈ యొక్క వివాహము చాలా అద్భుతంగా చేయాలి అని చెప్పి వాళ్ళ సంకల్పం. ఇది ఎవరి సంకల్పం, ఎవరి యొక్క కోరిక అంటే, నిజం చెప్పాలంటే ఇది సుజాత కోరిక. సుజాతకు ఉన్నటువంటి డీపెస్ట్ డిజైర్ అనమాట. తన కొడుకు పెళ్ళి చాలా ఘనంగా పురోహితులు, తర్వాత వేద మంత్రాలు, అందరూ ఆహ్వానితుల మధ్యలో చేసుకోవాలి, తనలా కాకూడదు అన్నది తన డీపెస్ట్ కోరిక. కాబట్టి అది జరుగుతోంది ఇప్పుడు. వివాహానికి అందరూ వచ్చారు. ఇంకా చెప్తారు శ్రీకృష్ణుల వారు, మిథిలా నగరం నుంచి కూడా చాలామంది వచ్చారు అంటూ మాతని చూస్తారనమాట. అప్పుడు మాతని చూస్తూ నెమ్మదిగా చిన్నగా అంటారనమాట. అది వింటుంది సుజాత. మాతని అంటే ఆట పట్టిస్తున్నట్టు ఆయన అంటారనమాట. ఏమనంటే, మిథిల నుంచి చూడు చాలామంది వచ్చారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు కూడా జన్మలు తీసుకొని వస్తూ ఉన్నారు అని చెప్పి, నువ్వు నీ ప్రేమ వల్ల వాళ్ళందరూ నీ వైపుకి లాగబడుతున్నారు అంటూ మాతని చూస్తూ శ్రీకృష్ణుల వారు ఆమెకు ఒక్కరికి వినపడేలాగా అంటారు. అది సుజాత వెనకనే ఉండి వింటుంది. అప్పుడు తను అనుకుంటుంది, ఇదేంటి మిథిల నుంచి రావడం ఏంటి అంటే, మాత సీతమ్మ యొక్క రీబర్తే కదా అని చెప్పి. అంటే రీబర్తా అన్న క్వశ్చన్ తనకి ఎప్పటి నుంచో ఉంది, తీరుతూ ఉంది, మళ్ళీ క్వశ్చన్ వస్తూ ఉంది. ఇక అట్లా ఉంటుంది మానవ మైండ్. ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట తనకి. సరే, మళ్ళీ కన్ఫర్మేషన్ తనకి శ్రీకృష్ణుల వారి నోటి నుంచి వస్తుందన్నమాట, మిథిలా నగరం నుంచి వచ్చారు అని చెప్పి. అక్కడంతా కన్నుల పండగగా ఇదంతా జరుగుతూ ఉంటే తను ఒక ఆనంద పారవశ్యంలో ఉండిపోతుంది సుజాత. ఒక దివ్య ప్రేమ కాంతి కెరటంలా ఇరువురు ఆ మాతను శ్రీకృష్ణుల వారిని చూస్తుంటే ఇంకా సుజాతకి వేరే ఏం గుర్తు రావట్లేదన్నమాట. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నిశ్చేషురాలై. ఆ దివ్యత్వాన్ని ఆ కళ్ళతోటే ఆస్వాదిస్తూ అలా దాన్ని లోపలికి తీసుకుంటూ అలా ఉండిపోతుంది. ఇంకా వివాహ క్రతువు మొదలవుతుందన్నమాట. తనకున్నటువంటి ఏకైక బలమైన కోరిక నెరవేరిపోతుంది. నిజం చెప్పాలంటే తన కళ పరిపూర్ణమవుతుంది. వేద మంత్రాలు, పురోహితులు, మంగళ వాయిద్యాలు, చక్కని సంగీతము, ఎంతో చాలా రమణీయంగా ఆ యొక్క వివాహ క్రతువు జరిగిపోతోంది. తనకు అది కళా నిజమా అన్న సంశయంలో, ఆనందంలో మొత్తానికి ఆ వివాహం ముగిసింది. తనకి అందులోంచి బయటికి రావాలని లేదనమాట. అప్పుడు మెల్లగా కాశిని, ఈశాను తన ఆశీర్వాదం కోసం వస్తారు. కాశిని తన దగ్గరికి వచ్చినప్పుడు సుజాత అంటుంది, అయ్యో నన్ను క్షమించమ్మా, నేను నీకేం కానుక తీసుకురాలేదు, ఎందుకంటే నాకు తెలియదు కదా అని చెప్పి. అప్పుడు కాశిని అంటుంది, ఆంటీ నాకు ఒక గిఫ్ట్ కావాలి, మరి మీరు ఇస్తారా అని. అప్పుడు సుజాత చెప్పు అంటే, కాశిని అంటుంది, నా కోసం మీరు ఏదైనా డ్యాన్స్ చేయండి అని చెప్పి అడుగుతుందన్నమాట. అప్పుడు సుజాత, ఏం చేయమంటావు, నువ్వే చెప్పు అంటుంది. కాశిని, ఆంటీ మీరు దుర్గామాతగా మీరు చేస్తారు కదా, అది చేయగలరా అని. అప్పుడు సుజాత, ఇప్పుడు అది సమయం కాదు, ఇది వివాహం కాబట్టి అది వద్దు, రామనవమి దగ్గరకు వస్తోంది కాబట్టి నేను వేరే ఇంకా సీతమ్మకి సంబంధించినటువంటి నృత్యాన్ని నేను చేస్తాను,
సీతమ్మ నెక్స్ట్ నెక్స్ట్ డేనే పంచవటిలో ఉన్నప్పుడు, రాముల వారు సీతమ్మ పంచవటిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ తెలుసు రావణాసురుడు వచ్చి నెక్స్ట్ డే లంకకి తీసుకువెళ్తాడు అని చెప్పి వాళ్ళిద్దరికీ తెలుసు. ఎందుకంటే ఆ ఇద్దరి యొక్క అంగీకారం లేకుండా, ముఖ్యంగా సీతమ్మ అంగీకారం లేకుండా రావణుల వారు ఆమెని అపహరణకి తీసుకెళ్ళలేదు. ఆమె పర్మిషన్తోనే జరిగింది ఇదంతా. మనకి మామూలుగా తెలియడం కోసం కథ ప్రకారం అలా ఎత్తుకెళ్లారు అలా మనకి తెలిసిన, అసలుగా అయితే వాళ్ళందరి ప్రణాళిక ప్రకారమే మాత అంగీకారంతోటే, సీతమ్మ అంగీకారంతోటే అది జరిగింది. ఇదంతా తెలుసుకున్నాక వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళు విడిపోవాలి. సీతమ్మ, రాముల వారు విడిపోవాలి. కాబట్టి ఆ రోజు నైట్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఒకళ్ళ యొక్క ప్రేమని ఇంకొకళ్ళు వ్యక్తపరుస్తూ ఆ యొక్క ప్రేమ తరంగాల్ని యూనివర్స్‌లోకి పంపిస్తారనమాట. అది చాలా అద్భుతమైన, మనోహరమైనటువంటి ఒక నృత్యాన్ని వాళ్ళు చేస్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమని వ్యక్తపరచడానికి. ఆ యొక్క నృత్యము చాలా బాగా తను చేసేవారు. ఎవరు? సుజాత వాళ్ళ అమ్మ దర్శిని చేశారనమాట. దర్శిని మోహిత్ వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు చాలా సార్లు తను చూసింది సుజాత. చాలా బాగా చేస్తారు వాళ్ళిద్దరూ. దర్శిని మనం ముందు నుంచి చెప్పుకున్నట్టు తన ఆత్మ లోతుల్లోంచి ఆ ప్రేమను తను వ్యక్తపరుస్తూ ఉంటుంది. అది తనకి గుర్తుంది సుజాతకి. కాబట్టి అది చెయ్యాలని చెప్పి తను నిర్ణయించుకుంటుంది. సరే అని చెప్పి తను ముందుకొస్తుంది నేను చేస్తానని. మరి ఆ రాముల వారి పోర్షన్‌లో ఎవరు చేయాలంటే ఈశాను వస్తాడనమాట. వాళ్ళ అమ్మతో పాటుగా తను చేస్తాడు. సీతమ్మగా అమ్మ చేస్తుంది, సుజాత చేస్తుంది. వాళ్ళ కొడుకు రాముల వారి యొక్క పోర్షన్ చేస్తుంటారనమాట. అలా చేస్తున్నప్పుడు ఈశాన్‌తో కలిపి చేయాలని అడుగుతూ వాళ్ళిద్దరూ కలిసి రేవతి పాట పాడగలదా? మరి రేవతికి తెలుసా దీని సంగతి? పాట పాడాలి గదా! అప్పుడు అడిగినప్పుడు రేవతి అంటుంది, లేదు నేను పాడతాను నాకొచ్చు అని. అప్పుడు ఇంకా కొంచెం బెరుకుగా ఉంది తనకి. కానీ తన కొడుకే గదా పక్కన. కాబట్టి ఇద్దరు మొదలు పెడతారనమాట. చక్కని వీణా వాయిద్యం ఎంతో ఆర్తిగా తన అంటే ప్రేమకు పరాకాష్ఠలాగా తను తీయనైన స్వరంతోటి రేవతి గానం తనకి అంటే లోపలికి వెళ్తుందనమాట సుజాతకి. అలా చక్కని భావాలు, అల్లికల ఆమె యొక్క చేతి కదలికలు అట్లా ఆమె డాన్స్ ముందుకి వెళ్తూ ఉంటుంది. చాలా చక్కగా నృత్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తాయన్నమాట. ఎలా ఎలా ఉండాలి డాన్స్ గురించి ఆమె శిక్షణ ఇచ్చేటప్పుడు చెప్తూ ఉంటుంది. తను చేస్తున్నప్పుడు తన బిడ్డకి చెప్తుందనమాట. తన చేతి కదలికలు ఆ నక్షత్రాలకి తాకుతున్నట్టుగా కదలాలి. వాటి కోసమే మనము అంటే మనం చేతులు చాస్తున్నట్లుగా ఉండాలి. వాటితో మనము అనుసంధానం అవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రకృతితో అనుసంధానము డాన్స్ తోటి వాళ్ళు చేశారనమాట. అందుకనే అది మాతని వాళ్ళ దగ్గరికి చేర్చేలా చేసింది. ఆ దివ్యత్వాన్ని వాళ్ళు అంత బాగా అనుభూతి చెందగలిగారు. ఎందుకంటే అది ఒక కళని, అది జస్ట్ కళలా కాకుండా ఆ కళని ఒక యూనివర్స్‌తో కనెక్షన్ లాగా వాళ్ళు చేశారనమాట. కాబట్టి అది పరమాత్మ దగ్గరికి వాళ్ళని చేర్చింది. అంటే ఇక్కడ పూర్తిగా నక్షత్రాలతో అనుసంధానం అవుతున్నట్టు, కింద ఉన్నటువంటి భూమాతతో అనుసంధానం అవుతున్నట్టు ఆ యొక్క నృత్యాన్ని మనం చేయాలి అని తన బిడ్డకి వాళ్ళు దర్శిని చెప్పేవారనమాట. మనం నృత్య కళాకారులం, కానీ విశ్వ భావనల చైతన్యానికి మనం ప్రతీకలము అని చెప్పి. అది విశ్వ భావనల చైతన్యానికి అంటే విశ్వం ఏదైనా చెప్పాలి అనుకుంటుంది అంటే త్రూ కళ ద్వారా అది చెప్పగలగాలి. లేదా విశ్వం ఇప్పుడు చూడండి, మనం కూడా చాలాసార్లు ప్రకృతికి సంబంధించిన డ్రాయింగ్స్ వేసేటప్పుడు చెట్టు ఏడుస్తున్నట్టు, చెట్టు బాధపడుతున్నట్టు అట్లా చెప్తాం కదా. అంటే అదే అనమాట. మనం ఒక డ్రాయింగ్ ద్వారా చెట్టు అనే ఒక దాని ద్వారా మనం చెప్తున్నాం. అట్లనే కళ కూడా విశ్వం యొక్క వాటి యొక్క భావనలను చెప్పడానికి మనం యూస్ చేయొచ్చు అనమాట. అలా చేసేవారు వాళ్ళు. అలా ఉన్నత తలాల యొక్క దివ్య ప్రేమ వ్యక్తం అవడం ఎలాగా అంటే ఒక సంగీతం ద్వారా, ఒక కళ ద్వారా ఆ ఉన్నత తలాల నుంచి వస్తున్నటువంటి వైబ్రేషన్ని మనం వయా మీడియా అంటే వీళ్ళు మధ్య అనుసంధానం చేస్తూ వీళ్ళు బయటకు వ్యక్తపరుస్తారనమాట. అలా మనం ఉండాలి అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తూ ఉండేదనమాట. అంటే ఆ పైన దివ్య లోకాల్లో ఉన్నటువంటి ప్రేమని మన ద్వారా మనము ప్రపంచంలోకి ఇవ్వాలి. మన మాట ద్వారా, మన చేత ద్వారా, మన యొక్క ఈ భావ వ్యక్తీకరణ సంగీతం ద్వారా చేయాలని వాళ్ళ అమ్మ చెప్తుండేది.
అలా నీ పాదాలను నువ్వు భూమి మీద ఉంచినప్పుడు ప్రపంచాన్ని పైన, అంటే మన పైభాగం అంతా ప్రపంచంలో మన యొక్క భావాల్ని వ్యక్తీకరించడానికి మనం వాడతాము. మన పాదాలనేమో భూమితో అనుసంధానం అవ్వడానికి మనం భూమి మీద పెడతామంటూ ఆవిడ అంత గ్రేట్గా, అంత ఉన్నతంగా ఆవిడ ఆలోచించేది. అలా ఆమె చెప్తూ ఉండేది. ఇక్కడ ఒక రకంగా చూస్తే మనము, నాకు ఇక్కడ మనం ఈమె మాటలు చూస్తే మన కుండలిని యొక్క వ్యక్తీకరణలాగా మనకి అనిపిస్తుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి కింద మూలాధారంలో మనము ప్రతిష్ఠ అవ్వాలి. మన యొక్క చైతన్యము మూలాధారంతో ప్రతిష్ఠితమై అక్కడి నుంచి శక్తి చక్కగా మరి డాన్స్ వేస్తున్నటువంటి నాగుపాములాగా పైకి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి శక్తి ప్రవాహం సహస్రారం గుండా బయటికి వ్యక్తీకరించబడాలి. అంటే నీలో ఉన్న దివ్యత్వము భూమి మీదనే ప్రతిష్ఠిత అయ్యి, అంటే యాంకర్ అవుతూ అక్కడి నుంచి ఆ యొక్క ఎనర్జీని నీ చేతల ద్వారా, నీ మాటల ద్వారా నువ్వు వ్యక్తపరచాలి. అది మామూలుగా సాధకుడు చేసేది. అంటే ఏ జపం చేసినా, సాధన చేసినా, ఏ సాధనలో అయినా సరే జరగాల్సిన శక్తి ప్రవాహానికి ఇది ఒక ప్రతీకలాగా ఉందన్నమాట ఈ మాటలు. సేమ్ ఇక్కడ కళకి కూడా మనం ఒక నృత్య కళాకారుని అయితే ఏం చేస్తుంది అంటే మూలాధారంలో ప్రతిష్ఠిత అయ్యి తన లోపల ఉన్నటువంటి శక్తిని, ఆ చైతన్యాన్ని తన కదలికలతోటి, తన డాన్స్ తోటి తను యూనివర్స్లోకి తను వ్యక్తపరుస్తుంది అనమాట. రెండు పెద్ద తేడా ఏం లేదు. ఒక నృత్య కళాకారుడు ఏం చేస్తాడో ఒక చక్కటి సాధకుడు కూడా అదే చేస్తాడు. అది మనం రెండు కంపారిజన్ చేసుకుంటే ఇది కుండలిని యొక్క వ్యక్తీకరణ, ఆ విశ్వ చైతన్యంతో అనుసంధానం అవ్వడం, లోపలున్న దివ్య ప్రేమని వ్యక్తం చేయడముగా మనకు కనపడుతుంది ఇక్కడ. సరే, మొట్టమొదటిసారి తనకి ఆ మాటలు తన ఆత్మ చైతన్యంలో గట్టిగా లోపల నుంచి వస్తాయన్నమాట. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ యూనివర్స్తో కనెక్షన్ ఎలా చేయాలి అన్నది వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తొస్తుందన్నమాట. అప్పుడు తను ఎంతో గొప్పగా చైతన్యం, ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని అద్భుతంగా తనలోంచి ఒక నెమలి పురివిప్పి ఆడుతున్నట్టుగా ఆ చైతన్యాన్ని బయటికి తీసుకొస్తుంది తన యొక్క భావ వ్యక్తీకరణల ద్వారా, డ్యాన్స్లో కదలికల ద్వారా అన్నమాట. ఎంతో గొప్పగా స్వర్గంలో ఉండేటువంటి ఒక దివ్య ఆనందంలా, ఎంతో ఉత్తేజంగా, మనకి లేత చిగురాకు ఎలా కదులుతోందో అంత వేగవంతంగా, అంత ఆహ్లాదంగా తన కదలికలు ఉంటాయన్నమాట. విశ్వ చైతన్యపు ఆనంద కెరటంలా ఉంది తన డాన్స్. అలా తను నృత్యం చేస్తున్నప్పుడు, ఆ దివ్య దంపతులను చూస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆమెకి ఒక చక్కటి దృశ్యం కనపడుతుంది. ఏంటి అంటే కృష్ణ తర్వాత రుక్మిణీ మాత వారిరువురు అక్కడ ఒక్క సెకండ్ కనిపించకుండా తనకు అక్కడ సీతారాములు కనిపిస్తారనమాట. ఆ సీతమ్మ రామచంద్రమూర్తిని చూసేటప్పటికి తనకు అసలు ఇంకా తన లోపల వస్తున్నటువంటి ఆ కెరటము, ఆ చైతన్యపు కెరటం ఇంకా ఇంకా ఉధృతంగా వస్తూ ఉంటుంది. అలా తన ప్రదర్శనలో ఆ అనుభూతి తనకి అందింది. ఏం అనుభూతి అందింది? వీరిరువురు ఒక్కరే అని చెప్పి తనకు అది అర్థమైందనమాట. ఇంకా తన లోపల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రేమ అంతా, ఆ స్పందనలంతా కూడా చివరికి తను ఆ డాన్స్ ఎప్పుడు చేసినా కూడా తన ఉద్ధవ్కి అంకితం ఇచ్చేది. ఎందుకంటే తన ఎంతో ప్రేమిస్తున్న తన భర్తకి, ఆయనకి తన లోపల ఉన్న ప్రేమని అంకితం ఇస్తూ ఉండేది ఇంతకు ముందు ఎప్పుడు చేసినా కూడా. ఈసారి ఏమవుతుందంటే ఆ చివరికి వచ్చేటప్పటికి ఇలా తను తిరుగుతూ ఆ ఉప్పొంగుకు వస్తున్నటువంటి ఆ ప్రేమని తను సీతగా, అంటే తన లోపల ఉన్నటువంటి ఆ అంశ, ఆ దివ్యాంశ ఏదైతే ఉందో ఆ లోపల వస్తున్న తను ఆ పాత్రలో లీనమైపోతుంది. సీతమ్మగా తను అయిపోతుంది అనమాట. అయిపోయి తన గుండా వస్తున్నటువంటి ఆ దివ్య ప్రేమ అంతా కూడా ఆ పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తుంది. ఎంతో ఆర్తిగా, అంకితంగా, సర్వస్వం ఇక తనే శ్రీరామచంద్రమూర్తి అయినట్లుగా తన లోపల ఉన్నటువంటి ప్రేమని ఆయనకి అర్పణం చేస్తూ తను ఆ ప్రణామంతో ఆ డాన్స్ని కంప్లీట్ చేస్తుందన్నమాట. ఇంకా తనకు ఆ క్షణంలో తను అలా ప్రణామం చేస్తున్నప్పుడు తన కన్నులకి ఆ మనోహరమైనటువంటి ఆ రామచంద్రమూర్తి రూపం మీద తన కళ్ళు నిలిచిపోతాయి. ఇంకా తనకి ఇంకేమీ ఉండదన్నమాట. అలా స్థాణువులాగా ఆయన్నే చూస్తూ ఉండిపోతుంది. కానీ నిజానికి అక్కడ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ, కానీ తనకు కనిపిస్తోంది రామచంద్రమూర్తి అనమాట. అలా కొద్ది సెకన్లు ఆమెకి దర్శనం ఇచ్చారనమాట వారిరువురు. అప్పుడు తనకు ఆశ్చర్యం అవుతుందన్నమాట. అసలు ఇంత ప్రేమ నా లోపల నుంచి ఎలా వచ్చింది, నాకు ఇంత ప్రేమ ఉందా అసలు అని చెప్పి తనకే ఆశ్చర్యం అయిపోతుంది. ఇంకా అందరూ నిశ్శబ్దంగా ఆ గొప్ప డాన్స్కి, ఆమె యొక్క భావ వ్యక్తీకరణకి అందరూ అలా ముగ్ధులైపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు కాశిని వచ్చి మొదటగా తను ఈశాన్ దగ్గరికి వచ్చి
వస్తుంది కాశిని. వచ్చినప్పుడు తను సీత రాముడి యొక్క ఉనికిని అనుభూతిస్తున్నట్లు ఆమెకి చెప్తుంది కాశినికి. అంటే కాశిని చెప్తుందనమాట. ఆంటీ మీరు ఎంత చేశారంటే, నేనిక్కడ రాముల వారి యొక్క ప్రెజెన్స్‌ని నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. నాకిక్కడ సీతమ్మ, రాముల వారు కనిపించారా ఆంటీ మీరంత చేశారు అని చెప్పి కాశిని వచ్చి అప్రిషియేట్ చేస్తుంది సుజాతని. అప్ కానీ ఇవన్నీ చెప్తున్నా గూడా తను బయటికి రాలేదనమాట. ఆ లోపల ఉన్నటువంటి దివ్య అనుభూతి నుంచి తను రాలేదు. అప్పుడు అంజలి వచ్చి నెమ్మదిగా ఇలా నిలబెడుతుందనమాట. ఎందుకంటే తను అలా ప్రణామంలో కూర్చుని, మోకాళ్ళ మీద కూర్చొని వారిరువు ముందు ఉండి ఒక రకంగా ఆ కొద్ది నిమిషాల పాటు తను సమాధి స్థితిని అనుభూతి చెందుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కాశిని వచ్చి నెమ్మదిగా లేపి తనని నిలబెడుతుంది. మళ్ళీ సుజాత కాశిని అదే మన అంజలిని అడుగుతుంది, ఏంటి ఇది నిజమా కళ అని చెప్పి. అంజలి అంటుంది, ఇక్కడ ఒక మాట అంటుంది, ఇది కళ కానీ నిజం. మనం నిజం అనుకుంటుందంతా మరి కలే కదా అని చెప్పి తను అంటుందన్నమాట. అప్పుడు ఇంకా కృష్ణుడు, కాశిని, ఈశాను ప్రణామం చేసి మాతకి ప్రణామం చేస్తారనమాట. మాత ఇంకా వెళ్ళిపోబోతున్నారు. ఈ క్రతువు అంతా అయిపోయింది. మాత వెళ్ళిపోతుంటారు. 2 జార్లు తీసుకొచ్చి కాశినికి ఇస్తారు. అవి ఒక జార్లోనేమో బ్లూ కలర్ జారు, ఇంకొక జార్ రెడ్ జార్. ఆ బ్లూ కలర్ జార్లో కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయన్నమాట. ఆమె చెప్తారు, మాత ఏ గాయాన్నైనా సరే మాన్పే శక్తి దీనికి ఉంది, ప్రాణాలు నిలబెడుతుంది ఇది, కానీ నువ్వు ఒక్కసారి మాత్రమే వాడాలి అని చెప్పి ఆ జార్ గురించి చెప్తారు. ఇంకొక రెడ్ కలర్లో ఉన్నటువంటి జార్ ఇచ్చి, ఇది కూడా ఒక్కసారే వాడాలి, ఇది తీవ్రమైనటువంటి నొప్పిని తగ్గిస్తుంది, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో నువ్వు జాగ్రత్తగా తెలుసుకొని వాడాలి, నీ జ్ఞానంతో వాడు అని చెప్పి ఈ 2 రకాల గిఫ్ట్స్ మాత కాశినికి ఇస్తుందన్నమాట. ఇంకా ఈశానికేమో బ్లూ క్రిస్టల్ ఇస్తారనమాట. బ్లూ క్రిస్టల్ ఇచ్చి, ఇది చాలా మంత్రశక్తి కలిగినటువంటిది, నీ హృదయానికి తాకించి నువ్వు ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోతే ఆ పర్సన్ని నువ్వు వెతకాలనుకున్నప్పుడు ఆ మనిషి నీకు దొరుకుతాడు, నీ హృదయానికి తాకించి దాంతోటి నువ్వు వెతుకు అని చెప్పి ఈశానికి మాత బ్లూ క్రిస్టల్ ఇస్తారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరిని చూసి అంటారు, మీరిద్దరూ ఇంద్రప్రస్థకి ఒక ఉద్ధరింపుకి, అంటే ఇంద్రప్రస్థలో ఉన్న ప్రజల ఉద్ధరింపుకి మీరు చాలా అవసరము. మీ యొక్క ఎన్నో జన్మల మీరు సాధన చేసినటువంటి మీ శక్తులు, ఆ వరాలని మానవుల యొక్క ఉద్ధరింపుకి మీరు వాడండి, అవి అవసరమవుతాయి, మీరు అవసరమవుతారు చాలా అని చెప్పి చాలా వరకు భవిష్యత్తులో చాలామందికి మీ ద్వారా హెల్ప్ అవుతుంది అని చెప్పి దీవిస్తారనమాట. ఇంకా మాతకు చివరిగా ప్రణామం చేస్తున్నప్పుడు మాత అంటారు సుజాతతో, ఇంకా నీ డౌట్స్ అన్నీ తీరాయా, నేను చెప్పాను కదా నీకు కాశిని యొక్క పెళ్ళి అది ఫిక్స్ అయిపోయింది, నువ్వు కంగారు పడకు అని చెప్పి మాత అంటారనమాట. అప్పుడు ఇంకా తర్వాత ఆ కృష్ణుల వారిని చూసి ప్రణామం చేస్తుంది సుజాత. ఎందుకో అలా చేసినప్పుడు శ్రీకృష్ణుల వారు ఆమెని తాకి ఇలా పైకి నిలబెట్టినప్పుడు తను ఇంకా ఆయన యొక్క కళ్ళ వైశాల్యము, ఆ కళ్ళ లోతుల్లోకి, ఆ చల్లని చూపులోకి తను కొట్టుకుపోతున్నట్టు తనకి ఆ భావన వస్తుందన్నమాట. ఎందుకు ఆ చూపు అంత లోతుగా ఉంది, ఆ లోతులు నాకు తెలిసినట్లు అనిపిస్తున్నాయి ఏంటి అంటే శ్రీకృష్ణుల వారి యొక్క చూపు తనకి తెలిసినట్లుగా తనకు అనిపిస్తుందన్నమాట. ఇంకా అవధుల్లేని ఆయన యొక్క ప్రేమకి ఆమెకి మాటలు రాక అలా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మాత అంటారు, నీ లోపల మేల్కొల్పినటువంటి ఆ దివ్య ప్రేమని నువ్వెప్పుడు పొదివి పట్టుకో, ఆ ప్రేమ నీ యొక్క సహజత్వం కాబట్టి అదే నీకు దిక్సూచి. అది మన లోపల దివ్య ప్రేమే మనకి ఒక దిక్సూచి లాంటిది, అది మన సహజత్వం అనమాట. అది మాత చెప్తారు. అప్పుడు ఆ స్వరం ఎవరిది, ఇది మాత చెప్పినట్టుగా తనకు అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది తన లోపల మాట అనమాట, అంతరం నుంచి వినపడుతుంది తనకు. అప్పుడు అనుకుంటుంది, ఈ స్వరం ఎవరిది, ఆయనదా, ఆమెదా, నాదా, ఎవరిది తనకు అర్థం కాదు. ఇంకా సరే ఆ తర్వాత కాశిని, తర్వాత మేనక, కృష్ణుడు, మాత వీళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. కృష్ణుల వారు రుక్మిణి మాత వెళ్ళిపోతూ ఉంటారు. సరే ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక కాంతి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది సుజాతకి. రథం ఎక్కడా ఉండదు, ద్వారక వెళ్ళాలంటే మరి రథం కావాలి కదా, రథ సారథి లేడు, రథం లేదు, వాళ్ళు అలా నడుచుకుంటూ అలా అంతర్ధానం అయిపోతారనమాట. అప్పుడు తను చెప్తుంది అంజలి, ఏంటి రథం లేదు అని చెప్పి. రథం లేదు అంటే ఇంకా అడుగుతున్నావా రథం అని నవ్వుతుంది అంజలి. మత్స్య రాజ్యానికి వెళ్తున్నారు వాళ్ళు, పాండవులు వచ్చే వరకు వాళ్ళు మత్స్య రాజ్యంలో ఉంటారు అని చెప్పి. అప్పుడు సుజాత అంటుంది, ఎలా ఉంటారు అసలు అక్కడ అని చెప్పి. నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళెవరో, నువ్వు చూసావు కదా ఇప్పుడు వాళ్ళెవరో అంటుంది. అంటే
వాళ్ళ అతీతమైనటువంటి పరమాత్మ యొక్క అంశాలు కదా వాళ్ళు. అట్లా తను అంటుంది. అంటే తనకు ఆ యొక్క మోడ్‌లో ఉన్నప్పుడు అవన్నీ చూసినా తన నార్మల్ మైండ్ మళ్ళీ క్వెషన్ చేస్తూ ఉందనమాట సుజాతని. సరే, సరే మనం భోజనాలు వడ్డించాలి. చాలామంది అతిథులున్నారు. మనం ఆ పని చూద్దాం పదా! మాతాను, కృష్ణుల వారు వెళ్ళిపోయారు. ఇంక మనం పనికి వెళ్దాము అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విధంగా కాశిని, ఈశాన్ యొక్క పెళ్లి జరుగుతుంది. ఇది వాళ్ళు చాలా జన్మల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వివాహం అనమాట. ఇప్పటికి ఇది సాధ్యమైంది వాళ్ళకి. అంటే గంధర్వులుగా జన్మించారు. మధ్యలో చాలా రకాల రాజులుగా జన్మించారు. కానీ వాళ్ళ కలయిక సంభవించలేదు. అలాగే వాళ్ళ యొక్క కర్మ తీరలేదు. ఇప్పటికి కర్మ కంప్లీట్ అయిపోయిందనమాట కాశినిది. తర్వాత ఈ యొక్క ఈశాన్‌కి సంబంధించినటువంటి కర్మ గూడా. కాశిని శాపం ఉంది గదా! అంజలి పెట్టిన శాపం అది కూడా తీరిపోయింది. ఇక్కడితో చాలా వరకు మనకి ఈ రుణానుబంధాలన్నీ కూడా ఇక్కడ సమసిపోతాయి ఈ పెళ్ళితో. అది. జై శ్రీకృష్ణ.